మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు ఉప్పు కారం కలుపుకొని మామిడికాయ పగలగొట్టుకొని తినడం అందరికీ ఇష్టమే. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నోట్లో నీళ్లు ఊరిపోతాయి. మామిడికాయలు అంటే నాకు పిచ్చి. కువైట్ లో మామిడికాయలు కొనాలంటే ఆస్తులు అడుగుతున్నారు. అందుకే ఇండియా నుంచి అయితే 2 కిలోలు తెప్పించుకున్నాం. వీటిని మా సైడ్ వచ్చేసి బెనెషకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. వీటిని తెప్పించి 4 రోజులు అవుతుంది. 10 నిమిషాలకు ఒకసారి చూస్తాం మావుతున్నాయా లేదా అని చెప్పేసి. అవి మాగేదాకా ఆతృత తట్టుకోలేక ఉప్పు కారం కలుపుకొని ఒక మామిడికాయ అయితే పగలగొట్టేసిన. బయటికి పచ్చికాయలాగా అనిపించిన లోపలంతా మాయిపోయింది. అది ఎలాగో పగలగొట్టిన తర్వాత తినకుండా ఉంటామా, అలా ఉప్పు కారంలో మామిడికాయ అద్దుకొని తింటా ఉంటే నోట్లో నీళ్లు కారిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బ ఏం టేస్ట్ అబ్బా. మీ కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, అయ్యో కారిపోతున్నాయి. తుడుచుకోండి. ఇండియాలో మనకు మాడి చెట్లు లేకపోయినా పక్కన వాళ్ళ చెట్లు అన్న దొంగతనంగా పీక్కొచ్చుకొని కోసుకొని తింటాం. అదే కువైట్ లో మామిడికాయలు కొనాలంటే కిలో 300 నుంచి 400 అవుతుంది. 5 కిలోల ట్రే వచ్చేసి 2300 రూపాయలు. నాకెందుకో ఉప్పు కారంలో అద్దుకొని మామిడికాయ తినడం అంటే పిచ్చబ్బా. మాగిందైనా పచ్చిదైనా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. నిజం చెప్పండి, మీకు నోరు ఊరింది కదా. ఈ మాడి పళ్ళను మీ సైడ్ ఏమంటారు ఊరు పేరుతో సహా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బై బై.